So in this class, we will discuss about the Boolean functions. Boolean functions మనం డిస్కస్ చేస్తాము. అయితే ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటమ్మా, వెరీ సింపుల్గా మీరు ఎక్కువ ఆలోచించకుండా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను, బూలియన్ ఎక్స్ప్రెషన్ నేను రాస్తున్నాను. ఎలాగా y ఈక్వల్ టు AB ప్లస్ A బార్ B బార్ ఇది రాశాను అనుకోండి. y ఈక్వల్ టు AB ప్లస్ A బార్ B బార్. దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ బూలియన్ expression. So y is the output variable, whereas AB are the input variables. AB అనేటేమో A, B అనేటేమో ఇన్పుట్ వేరియబుల్స్ అంటాము, y అనేదేమో అవుట్పుట్ వేరియబుల్ అంటాం మనం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇంతకుముందే మనకు తెలుసు, దిస్ ఇస్ అ ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్కి ఎక్స్ప్రెషన్ ఇది. ఈ తర్వాత కూడా మళ్ళీ మనం చూద్దాం కావాలంటే, అదేం పెద్ద ఇష్యూ కాదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ Boolean expression, whereas if you represent this expression as a like this, ఈ విధంగా రాశాను అనుకోండి, f of a comma b, f of a comma b is equal to ab plus a bar b bar, ab plus A bar B bar. ఈ విధంగా రాసాను అనుకోండి. దిస్ ఈస్ కాలింగ్ యాజ్ అ బూలియన్ ఫంక్షన్. మరి ఏంటి రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే, హియర్ వీఆర్ రిప్రజెంటింగ్ ద వేరియబుల్స్, ఇన్పుట్ వేరియబుల్స్. సో మరి ఏంటి ఇన్పుట్ వేరియబుల్ రిప్రజెంట్లో మనం ఉన్న సీక్రెట్ ఏంటంటే, దిస్ ఇన్పుట్ వేరియబుల్ రిప్రజెంటేషన్ ఈజ్ రిప్రజెంటింగ్ ద degree of the Boolean expression or Boolean function. ఓకే, అంటే దానికి ఉన్న డిగ్రీ అంటే దానికి ఒక స్కేలింగ్ ఫ్యాక్టర్ అనమాట. దానికి డిగ్రీని మనం అసైన్ చేయడానికి, అంటే ఈ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఎన్ని ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్స్? 2 ఉన్నాయి. A and B are the 2 input variables. This 2 is calling as the degree of that Boolean function. n equal to 2 is calling as the degree of that Boolean function, given Boolean function అంటాం మనం. అంటే సింపుల్గా ఇఫ్ యూ మెన్షన్ ద డిగ్రీ ఆఫ్ ద బూలియన్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ కాలింగ్ యాజ్ అ బూలియన్ ఫంక్షన్. ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ మనము దాని యొక్క డిగ్రీని వేరియబుల్స్తో మనము రిప్రజెంట్ చేస్తే దాన్ని మనము బూలియన్ ఫంక్షన్ అంటాం. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్లో ఈ ఏ బార్ బి బార్ అనేటి వాటిని మనం ఏమంటామంటే సింపుల్గా వేరియబుల్స్ అని అంటాం. ఇదేమో అన్కాంప్లిమెంటెడ్ వేరియబుల్, ఇది కూడా అన్కాంప్లిమెంటెడ్ వేరియబుల్, బట్ ఇట్ ఈస్ అ కాంప్లిమెంటెడ్ వేరియబుల్, దిస్ అ కాంప్లిమెంటెడ్ వేరియబుల్ అంటాం. వెరాజ్ ఇన్ కేస్ ఆఫ్ బూలియన్ ఫంక్షన్కి వచ్చేసరికి హియర్ ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ అ లిటరల్, ఇట్ ఈస్ అ వన్ లిటరల్. అంటే దానికి పేరు వేరియబుల్ అనకుండా ఇక్కడ దానికి ఇంకో పేరుతో పిలుస్తున్నాం. ఏంటది? లిటరల్ అంటాం. ఓకే, LITERAL లిటరల్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడేమో 2 ఇన్పుట్ వేరియబుల్స్ అంటాము, 2 ఇన్పుట్ వేరియబుల్స్, బట్ హియర్ వీఆర్ హ్యావింగ్ 4 లిటరల్స్. ఎన్ని లిటరల్స్ ఉన్నాయి? 4 లిటరల్స్ ఉన్నాయి. ఇక్కడేమో 2 ఇన్పుట్ వేరియబుల్స్. ద 2 ఈజ్ రిప్రజెంటింగ్ యాజ్ అ డిగ్రీ ఆఫ్ దట్ బూలియన్ ఫంక్షన్. ఓకే, 2 ఇన్పుట్ వేరియబుల్స్, 4 లిటరల్స్. అదేవిధంగా ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి? ప్రోడక్ట్ టర్మ్స్ అంటే మనం ప్రొడక్ట్ చేయంగా వచ్చిన టర్మ్స్. ఇప్పుడు ఏని బీని రెండింటిని ప్రొడక్ట్ చేస్తేనే కదా ఇది వస్తుంది మనకు. ఏని బీని మనం ప్రొడక్ట్ చేస్తేనే ఏబీ వస్తుంది మనకు. ఏని బీని రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు ఏ డాట్ బి అంటే ఇది ఒక ప్రోడక్ట్ టర్మ్ అనమాట. ఇది ఒక ప్రోడక్ట్ టర్మ్ లేదా అండింగ్ టర్మ్. ఏఎన్డి అండ్ ఐఎన్జి అండింగ్ టర్మ్ అంటాం. అదేవిధంగా ఏ బార్ని బి బార్ని రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఇక్కడ ఒక మనకు ప్రోడక్ట్ టర్మ్ వస్తుంది. దట్ మీన్స్ in the given Boolean function, how many product terms ante
టూ ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నట్టు అనమాట. ఇదొక ప్రోడక్ట్ టర్ము, ఇదొక ప్రోడక్ట్ టర్ము. మరి ఈ రెండింటిని మనం ఏం చేసాం, మనము సమ్ చేసాం. ఈ రెండింటిని మనం ఏం చేసాము, సమ్ చేసాం. అంటే సింపుల్గా దీన్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటాం. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్, రెండు ప్రోడక్ట్ టర్మ్స్ మనం సమ్ చేసాం కాబట్టి సింపుల్గా దిస్ ఎక్స్ప్రెషన్ ఆర్ దిస్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ యాజ్ అ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ అన్నింటిని మనం సమ్ చేసాం కాబట్టి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని అంటాం అనమాట. దీన్ని మనం ఎస్ఓపి అంటాం. మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం, ఊరికే మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను నేను. సో ఓకే, సో రెండు ప్రోడక్ట్ టర్మ్స్ మనం సమ్ చేస్తాం కాబట్టి దిస్ ఇస్ ఎస్ఓపి ఫామ్ అంటాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాశాను అనుకోండి, ఏ ప్లస్ బి ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి డాట్ ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్, ఇలా విధంగా రాశాను అనుకోండి. దిస్ ఈజ్ ద ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్. దిస్ ఇస్ ద ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ యొక్క బూలియన్ ఫంక్షన్. ఇక్కడ కూడా 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, బట్ 4 లిటరల్స్ ఉన్నాయి. ఏ కామా బి కామా ఏ బార్ కామా బి బార్ అనే ఒక 4 లిటరల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ టర్మ్ ఎలా వస్తుంది, మనకు ఏని బీని రెండింటిని సమ్ చేసాం. రెండింటిని సమ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది మనకు. ఏని బీని సమ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. అదేవిధంగా దిస్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై సమ్మింగ్ ఏ బార్ కామా బి బార్. ఏ బార్ని బి బార్ని రెండింటిని సమ్ చేస్తే వీ విల్ గెట్ దిస్ టర్మ్. అంటే ఈ రెండు మనకు రావాలంటే మనం ఏం చేసామమ్మా, ఇండివిజువల్గా సమ్మింగ్ ఆపరేషన్ అంటే ఆర్ ఆపరేషన్ అప్లై చేసాం. మరి ఈ రెండింటిని మనం ఏం చేసాము, ఇది ఒక సమ్ టర్ము, ఇది ఒక సమ్ టర్ము, ఈ రెండింటిని ఏం చేసాం, మనము ప్రోడక్ట్ చేసాం. అంటే అండ్ ఆపరేషన్ అప్లై చేసాం. అందుకని వీటిని ఏమంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాం. ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్. సమ్ టర్మ్స్ మనం ప్రోడక్ట్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటాము, ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాం అన్నమాట. అంటే పిఓఎస్ అని అంటాము. సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా వెళ్తాం మనము. ఇది సింపుల్గా ఇవి తెలిసినాయంటే ఇంక బూలియన్ ఫంక్షన్స్ వచ్చేసినట్టే మీకు. So to discuss about the Boolean functions, we have to concentrate on 3 basic functionalities. The first is a Boolean complementation, second one is a Boolean sum, and third one is a Boolean product. Boolean complementation అంటే ఏంటి, సింపుల్గా మన కాంప్లిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను నేను. ఏని కాంప్లిమెంట్ చేయడం అంటే సింపుల్గా ఏ బార్, సింపుల్గా ఏ బార్ రాస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది నా దగ్గర, ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది, దానికి కాంప్లిమెంట్ చేయడం అంటే ఎఫ్ బార్. ఎఫ్ అనే నాకు ఒక వేరియబుల్ ఉంటే, సారీ ఫంక్షన్ ఉంటే, బూలియన్ ఫంక్షన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే బూలియన్ ఫంక్షన్ ఉంది నా దగ్గర. దీనికి కాంప్లిమెంట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, ఎఫ్ డాష్ ఆర్ ఎఫ్ బార్ ఈ విధంగా రాయడం అన్నమాట. ఇట్స్ అ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ ఇనిషియల్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ సమ్మింగ్. సమ్మింగ్ ఆపరేషన్ అంటే జస్ట్ ఏ బి అనే 2 వేరియబుల్స్ ఉన్నాయి నా దగ్గర, 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఏ కమా బి 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. వీటి రెండు మధ్య నాకు సమ్మింగ్ ఆపరేషన్ చేయాలి నేను. సమ్మింగ్ ఆపరేషన్ అంటే ఏం చేయాలి, నేను ఆర్ ఆపరేషన్ అప్లై చేయాలి. దట్ ఈస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇచ్చేస్తే మనకు దట్ ఈస్ అ సమ్మింగ్ ఆపరేషన్. బూలియన్ సమ్ అంటాం మనం, బూలియన్ సమ్. ఓకే, ఆర్ ఆపరేషన్ అన్నమాట ఇది. అదేవిధంగా అండ్ ఆపరేషన్ చేయాలి నేను. అండ్ ఆపరేషన్ చేయాలంటే ఏ డాట్ బి, ఏ డాట్ బి, ఏ డాట్ బి. దిస్ ఇస్ అ బూలియన్ ప్రోడక్ట్ అనమాట, బూలియన్ ప్రోడక్ట్. దీని బూలియన్ ప్రోడక్ట్ చేయడానికి మనకి ఏం కావాలి, అండ్ ఆపరేషన్ కావాలి. సో ఫస్ట్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ గురించి మనం తెలుసుకొని ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆర్ ఆపరేషన్ ఎలా చేయాలో మనకు తెలిసి ఉండాలి, అండ్ ఆపరేషన్ ఎలా చేయాలో తెలిసి ఉండాలి. ఆర్ ఆపరేషన్ అంటే సింపుల్గా ఆర్ లాజిక్ బేసిక్ బూలియన్ లాజిక్ ఆపరేషన్ ఉంది కదా, ఆర్ ఆపరేషన్. దాని 2 టేబుల్ కూడా ఇచ్చున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే 2 ఇన్పుట్ వేరియబుల్ తీసుకుని వై అనే అవుట్పుట్ వేరియబుల్ తీసుకుంటే 2 ఇన్పుట్ వేరియబుల్స్కి 4 కాంబినేషన్స్ వస్తాయి. 0 0 0 1 1 0 1 1. మరి అవుట్పుట్స్ ఆర్ 0 0 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ అన్నమాట, ఏబి రాసాను నేను. ఇవన్నీ కూడా చెప్పున్నాను ఇంతకుముందు, ఇన్పుట్ వేరియబుల్స్, ఇదేమో అవుట్పుట్ వేరియబుల్స్. మనకు మరి 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటవి, 0 0 0 1 1 0 1 1. మరి ఇది ఆర్ ఆపరేషన్. వై అంటే ఏంటి, ఇక్కడ ప్రస్తుతానికి
ఆర్ ఆపరేషన్గా నేను తీసుకున్నాను. వై ఈజ్ అ ఆర్ ఆపరేషన్, ఏ ప్లస్ బి, వై ఈజ్ అ ఏ ప్లస్ బి ఇలా తీసుకున్నాను. ఓకే, నా దీనికి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది మనకు, ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ ఆల్ ఆర్ హై, సారీ, ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ హై, if any input is high then output is high, there is a 1, next is a 1, next is a 1, and all inputs are low కాబట్టి ఇక్కడ 0 వచ్చేస్తుంది అన్నమాట. దిస్ ఇస్ ఆ ఆర్ ఆపరేషన్, ట్రూత్ టేబుల్. 0 0 0 0 1 1 1 0 1 1 1 is a 1, దిస్ ఆర్ ఆపరేషన్. అదేవిధంగా నేను ఇప్పుడు అండ్ ఆపరేషన్ రాశాను అనుకోండి, సేమ్ దిస్ ఆర్ సింపుల్గా డాట్ పెట్టాను నేను. ఓకే, ఇక్కడ నేను డాట్ పెట్టాను అంటే అండ్ ఆపరేషన్ అన్నమాట. దీనికి ఏమవుతుంది, ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ లో దెన్ అవుట్పుట్ ఈజ్ లో, ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ లో దెన్ అవుట్పుట్ ఈజ్ లో, అండ్ ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈజ్ హై. ఈ విధంగా అండ్ ఆపరేషన్ ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు మీకు తెలుసు ఉండాలి. ఓకే, ఇదేమో కాంప్లిమెంటు, ప్రీవియస్ వన్ ఏమో ఆర్ ఆపరేషన్, ఇదేమో అండ్ ఆపరేషన్. సో ఈ విధంగా మనం బేసిక్గా ఈ ఆపరేషన్స్ మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఈజ్ సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఆపరేషన్స్. నాట్ ఆపరేషన్ అంటే నాట్ అంటే కాంప్లిమెంట్ ఆపరేషన్. నేను 0 ఇచ్చాను అనుకోండి 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది, కాంప్లిమెంట్. ఎక్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ బార్ వస్తుంది మనకు. సో 0 ఇస్తే 1, 1 ఇస్తే 0. దానికి ఇది లాజిక్ గేట్ అనమాట. ఇది తర్వాత చూద్దాం నేను. దానికి సింబల్ ఇది నాట్ ఆపరేషన్కి సింబల్, we will see later. At the same time boolean sum is a R operation, boolean sum is a R operation. This is a R operation యొక్క సింబల్, దీన్ని ఆర్ గేట్ అని కూడా అంటాము. we will see later. Now this is a truth table, R operation యొక్క truth table. 0 0 ఇస్తే 0, 0 1 is a 1, 1 0 is a 1, 1 1 is a 1. Okay, next AND operation. This is a boolean product, AND operation is a boolean product. Now this is a AND gate సింబల్, ఇది AND gate యొక్క సింబల్. This is a truth table. If any input is low then output is low, if all inputs are high then output is high. Okay, next is a exclusive OR operation, exclusive OR operation. ఇది ఎంతమంది కూడా చెప్పున్నాను నేను. This is a symbol for exclusive OR, this is a expression, SOP expression ఇది. Now truth table కి వచ్చినప్పుడు if inputs are same then output is 0, if inputs are different then output is 1. మనం గ్రే కోడ్ కన్వర్షన్లో కూడా రాసుకున్నాం సేమ్ టేబుల్, గ్రే కోడ్ కన్వర్షన్లో కూడా ఈ టేబుల్ రాసుకున్నాం. ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ సేమ్, 0 0 ఇన్పుట్ అయితే 0 అవుట్పుట్, 1 1 ఇన్పుట్ అయితే 0 ఇస్ అవుట్పుట్. బట్ ఇక్కడ 0 1 1 0 1 కేసులో ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఉదాహరణకు ఒకటి. దాని ఇన్ సచ్ కేస్ ద అవుట్పుట్ ఈస్ 1 అనమాట. అవుట్పుట్ అనేది మనకు 1 అయిపోతుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ యూనివర్సల్ గేట్స్. ఇవన్నీ నేను తర్వాత చెప్తానమ్మా. ఆల్ దీస్ విల్ బి కవర్డ్ ఇన్ నెక్స్ట్ క్లాసెస్ ఆల్సో. NAND ఆపరేషన్, నార్ ఆపరేషన్. NAND నారు ఇదేమో కాంప్లిమెంట్ ఆఫ్ అండ్. అండ్ యొక్క కాంప్లిమెంట్ని మనము NAND అంటాము, ఆర్ యొక్క కాంప్లిమెంట్ని మనము నార్ అంటాము. ఆర్ యొక్క కాంప్లిమెంట్ని నార్ అంటాము, అండ్ యొక్క కాంప్లిమెంట్ని NAND అంటాం. ఇది చూడండి, ఇంతవరకు ఏమో అండ్ ఆపరేషన్, దీనికి బబుల్ యాడ్ చేసాం. బబుల్ అంటే ఇన్వర్షన్, ఇన్వర్షన్ యాడ్ చేయడం ద్వారా ఇది NAND అయిపోయింది అనమాట. దీని ఈక్వలెంట్ సింబల్ ఇది, ఈ NAND యొక్క ఈక్వలెంట్ సింబల్. దీని ఏమో బబుల్డ్ ఆర్ అంటాం, బబుల్డ్ ఆర్ గేట్ అంటాం మనం. ఓకే, ఇది నార్ గేట్. ఇంతవరకు ఆర్ ఆపరేషన్ అంటే వితౌట్ బబుల్ ఆర్ ఆపరేషన్. ఈ బబుల్ యాడ్ చేయడం ద్వారా మనకి ఇన్వర్షన్ ఆపరేషన్ జరుగుతుంది, అంటే కాంప్లిమెంట్ ఆపరేషన్ జరుగుతుంది. తద్వారా ఇది ఏమవుతుంది, నార్ గేట్ అవుతుంది, ఆర్ నార్ ఆపరేషన్ అవుతుంది అనమాట. ఓకే, దీనికి ఈక్వలెంట్ సింబల్ వచ్చేసి బబుల్డ్ అండ్ గేట్. ఈజ్ అ బబుల్డ్ అండ్ గేట్ అనమాట. ఓకే, వాటి యొక్క 2 టేబుల్స్ ఇవి. సో ప్రీవియస్గా అండ్ ఆపరేషన్ ఏం చెప్పాము, ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ లో దెన్ అవుట్పుట్ ఈజ్ లో అని చెప్పాము. బట్ ఇక్కడ దానికి రివర్స్, ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ లో అవుట్పుట్ ఈజ్ హై. ఏదైనా ఒక ఇన్పుట్ లోగా వచ్చిందంటే, లో అంటే 0 అయిందంటే దెన్ అవుట్పుట్ ఈజ్ హై అనమాట. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈజ్ లో ఇన్ కేస్ ఆఫ్ NAND గేట్. నార్ ఆపరేషన్, ఆర్ గేట్ యొక్క రివర్స్, ఆర్ గేట్కి రివర్స్లో మాట్లాడండి. ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ హై దెన్ అవుట్పుట్ ఈజ్ హై అని చెప్పాం ఎక్కడ ఆర్ ఆపరేషన్. బట్ దానికి ఇన్వర్స్లో ఇఫ్ ఎనీ ఇన్పుట్ ఈజ్ హై దెన్ అవుట్పుట్ ఈజ్ లో, ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ లో దెన్ అవుట్పుట్ ఈజ్ హై. సో దానికి యొక్క కాంప్లిమెంట్గా ఈ విధంగా రాసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ బూలియన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. బూలియన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. Let it be b is a boolean function with the elements of 0, 1, and this x is calling as a boolean variable. It also belongs to the b. It also belongs to the b. ఇదేమో బైనరీ సెట్ అనమాట. b అంటే బైనరీ సెట్. ఈ బైనరీ సెట్లో 0 and 1 are the two elements, and x is a one more variable which is belongs to the this binary set. Now whenever it is having this binary set with the n variables తో ఉందనుకోండి, then we can write that function as a b power n. Then the set will be written as x1, x2, and so on xn, and all these x suffix I is belongs to 1 to n. I అనేది 1 to n వరకు ఉంటుంది. xi is belongs to b అంటే బైనరీ సెట్కి సంబంధించినటువంటి. This b power n is calling as a boolean function, where n is calling as a degree of that boolean function. అంటే n వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట. n ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. n ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ రిప్రజెంట్ ఇన్ ద డిగ్రీ ఆఫ్ దట్ బూలియన్ ఫంక్షన్. ఓకే, ఇంతకుముందు మనం ఏ కామా బి అంటే 2 ఇన్పుట్ వేరియబుల్స్ అన్నాం కదా, అంటే డిగ్రీ ఆఫ్ దట్ ఫంక్షన్ ఇస్ 2 అన్నాం. ఇక్కడ n అని రాస్తున్నాము మన జనరలైజ్డ్ డెఫినేషన్లో. దట్ మీన్స్ ఇట్ ఈస్ having the n input variables. That means the degree of that boolean function is a n. ఆ boolean function డిగ్రీ ఎంతమా n ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, the boolean functions can be represented using expressions. అంటే boolean functions మనం expressions నుంచే మనం రాస్తాము, and these are made from variables and boolean operations. అంటే boolean expressions ని మనము ఎలా రాస్తున్నాము, వేరియబుల్స్ని ఉపయోగిస్తున్నాము. బూలియన్ ఆపరేషన్స్ అంటే బూలియన్ ఆపరేషన్స్ అంటే సో నాట్ ఆపరేషను, అండ్ ఆపరేషను, ఆర్ ఆపరేషను. నాట్ ఆపరేషన్ అంటే కాంప్లిమెంట్ ఆపరేషను, అండ్ ఆపరేషన్ అంటే సమ్మింగ్ ప్రోడక్ట్ ఆపరేషను, ఆర్ ఆపరేషన్ అంటే సమ్ ఆపరేషన్. ఈ 3 ఆపరేషన్స్ని ఉపయోగించి మనం బూలియన్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము, ఆర్ రిప్రజెంట్ చేస్తాము. నౌ హౌ కెన్ యూ రిప్రజెంట్ దీస్ బూలియన్ ఫంక్షన్స్ ఇన్ హౌ మెనీ మెథడ్స్? ఎన్ని వేస్లో మనం దీన్ని మనం రిప్రజెంట్ చేస్తామంటే, here we will represent these boolean functions in 2 ways. So very important na. The first method or first way is a finite or but non-unique boolean expression. Finite but non-unique boolean function అంటే ఏంటంటే, మనం ఒక బూలియన్ ఫంక్షన్ రాసినప్పుడు ఆ లాజికల్ ఫంక్షన్ మనం రాసినప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది ఫైనైట్ వేరియబుల్స్ అంటే ఫైనైట్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. బట్ వీ కెన్ రైట్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. అనమాట. ఒక్కొక్క ఫస్ట్ రాసిన ఎక్స్ప్రెషన్నే మళ్ళీ దాన్ని మనం మార్చి రాసుకోవచ్చు. నాన్ యూనిక్ అనమాట. డిఫరెంట్ మేనర్స్లో మనం రాసుకోవచ్చు. బట్ ఎలిమెంట్స్ మాత్రము ఫైనైట్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ యూనిక్ అండ్ ఫైనైట్ విచ్ ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద 2 tables. ఓకే, సో ఈ 2 tables నుంచి మనము బూలియన్ ఫంక్షన్స్ మనం రాసినప్పుడు, whenever we are writing boolean functions from the 2 table, these are unique. అంటే ఒకే మెథడ్లో రాస్తాం అనమాట. there is no second chance, there is no second method. ఓకే, సెకండ్ మెథడ్ అనేది ఉండదు, ఒకటే విధంగా రాస్తాం ఈ ఎక్స్ప్రెషన్ని. అండ్ విత్ ఫైనైట్ వేరియబుల్స్, ఇక్కడ కూడా మనకు ఫైనైట్ వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ we will go for this one, a finite with a non-unique boolean expression. Let us consider one boolean function with a n variables. Those variables are x1, x2, x3 and so on xn, and this boolean function is defined as with the values of 0 or 1, with the variables of x1, x2, and so on xn, x1, x2, x3, and so on xn, by applying the operations of not and or. Not అంటే కాంప్లిమెంట్ ఆపరేషన్, అండ్ అంటే బూలియన్ ప్రోడక్ట్ ఆపరేషన్, ఆర్ అంటే బూలియన్ సమ్ ఆపరేషన్స్. ఈ 3 ఆపరేషన్స్ని అప్లై చేసి ఈ వేరియబుల్స్కి మనము బూలియన్ ఫంక్షన్ మనం రాస్తాము. నౌ లెట్ us consider one example. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The function x, y is equal to x dot y bar.
This is a function. How many input variables we are having here? Two input variables, x comma y are the two input variables, and the output function is a output expression is a x dot y bar, x dot y bar. ఇది ఇచ్చిన ఫంక్షన్ అన్నమాట. ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఆర్డర్ pairs of the Boolean variables to the set 0, 1 is a Boolean function of the degree 2 with f of 1, 1 is a 0, f of 1, 0 is a 1, f of 0, 1 is a 0 and f of 0, 0 is a 0. అంటే ఏం లేదు నాన్న, ఇక్కడ టూ ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. టూ ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకు ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏంటవి? 0, 0, 0, 1, 1, 0, 1, 1. ఇలా 4 కాంబినేషన్స్ వచ్చాయి. ఫర్ ఈచ్ కాంబినేషన్స్ దే మెన్షన్డ్ యాజ్ అ వన్ పర్టికులర్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ 0, 0, 0 is output, 0, 1, 0 is output, 1, 0, 1 is output. Now 1, 1 is a 0 is output. Now why we are mentioning here 1, 0 as a 1? ఈ అవుట్పుట్ మనకి ఎందుకు వచ్చింది? మిగతా అన్ని జీరోస్ ఎందుకు వచ్చాయి అంటే హియర్ ఇన్ ద గివెన్ ఫంక్షన్ x dot y bar, x dot y bar, x అంటే వాల్యూ ఎంత? 1. అన్కాంప్లిమెంటెడ్ ఫామ్కి 1 ఇస్తాం వాల్యూ, కాంప్లిమెంటెడ్ ఫామ్కి 0 ఇస్తాం. అంటే ఈ కాంబినేషన్ ఏమన్నట్టు 1, 0, 1, 0 ఇస్ అ 1, 0. సో అవుట్పుట్ ఇది. అవుట్పుట్ అన్నప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తాము? ఇది హైలైట్ అయింది కాబట్టి దీన్ని సింపుల్గా మనము 1 అప్లై అసైన్ చేస్తాం అన్నమాట. 1 అనే వాల్యూని మనం అసైన్ చేస్తాం. సో మొత్తము 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 4 పాసిబిలిటీస్ ఉంటే మనకు ఆ 4 పాసిబిలిటీస్లో 1 ఈజ్ హైలైటెడ్ ఆర్ 1 కాంబినేషన్స్ ఈజ్ హ్యావింగ్ ద 1 యాజ్ అ అవుట్పుట్. రిమైనింగ్ 3 కాంబినేషన్స్ ఆర్ హ్యావింగ్ ద 0 యాజ్ అ అవుట్పుట్. ఓకే, అండ్ ద డిగ్రీ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ అ 2. ఎందుకంటే 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, x, y 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ అ 2 అనమాట. ఓకే, సో లైక్ దిస్ వీ విల్ మెన్షన్. Now let us take one more example. చూడండి, x, y, z, f of x, y, z is equal to x plus y dash dot z plus x dash is a Boolean function. F of x, y, z is equal to x plus y dash dot z plus x dash. This is a given Boolean function. Whereas in this Boolean function, f is calling as a name of the function. కొంతమంది ఎఫ్ రాయొచ్చు, కొంతమంది క్యాపిటల్ ఎఫ్ రాయొచ్చు, కొంతమంది క్యాపిటల్ పి రాసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఇక్కడ ఎఫ్ అనేది ఏంటంటే నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటున్నాం. ఎఫ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. వేరేస్ ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ x, y, z. Input variables are x, y, z, and these input variables will carry the elements of 0 and 1. 0 is assigned for the complementary form, 1 is assigned for the uncomplimentary form. x, y, z అనేది ఇన్పుట్ వేరియబుల్స్ అమ్మా. ఈ ఇన్పుట్ వేరియబుల్స్కి మనము వాల్యూస్ అసైన్ చేస్తాము, either 0 or 1. బట్ 0 ఈజ్ అసైన్డ్ ఫర్ ద కాంప్లిమెంటరీ ఫామ్, 1 ఈజ్ అసైన్డ్ ఫర్ ద అన్కాంప్లిమెంటరీ ఫామ్. 0 అనేదేమో కాంప్లిమెంటరీ ఫామ్కి అసైన్ చేస్తాం, 1 అనేదేమో అన్కాంప్లిమెంటరీ ఫామ్కి అసైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, హియర్ x, y, z are calling as input variables, whereas output side చూడండి x plus y dash dot z plus x dash అని రాస్తున్నాం మనం. అండ్ ఇక్కడ ఈచ్ వేరియబుల్, ఇంతకుముందు ప్రీవియస్గా మనం ఎక్స్ప్రెషన్స్ రాసినప్పుడు వేరియబుల్ అంటాం మనం, బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము ఇన్ కేస్ ఆఫ్ ఫంక్షన్స్ ఈచ్ లెటర్ ఆర్ సింబల్ ఆర్ ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద వేరియబుల్, ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ కాలింగ్ యాజ్ అ లిటరల్. ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకున్న వేరియబుల్ ఎక్స్ కానివ్వండి, వై కానివ్వండి, జెడ్ కానివ్వండి, అకరెన్స్ ఆఫ్ ద వేరియబుల్ అంటే దీస్ వేరియబుల్స్ విల్ అపియర్ యాజ్ అ కాంప్లిమెంటరీ ఫామ్ ఆర్ అన్కాంప్లిమెంటరీ ఫామ్. అవి కాంప్లిమెంటరీ ఫామ్లో రావచ్చు, అన్కాంప్లిమెంటరీ ఫామ్లో కూడా రావచ్చు అవుట్పుట్ సైడ్. అండ్ దీస్ ఫార్మ్స్ ఆర్ కాలింగ్ యాజ్ అ లిటరల్స్. మనం ఏవైతే వచ్చినాయో ఇక్కడ కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు, లేదంటే అన్కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు, వీటన్నిటిని మనం ఇక్కడ ఏమంటామంటే లిటరల్స్ అంటాం అనమాట. లిటరల్స్. ఈచ్ అకరెన్స్ ఆఫ్ ద ఇన్పుట్ వేరియబుల్స్ ఈజ్ కాలింగ్ యాజ్ అ లిటరల్. ఈచ్, మళ్ళీ రాసుకోండి అమ్మా, ఈచ్ అకరెన్స్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్ ఈజ్ కాలింగ్ యాజ్ అ
లిటరల్ అంటాము. మరి ఇక్కడ ఎన్ని లిటరల్స్ ఉన్నాయి? ఇక్కడ ఎక్స్ ఈజ్ అ 1 లిటరల్, ఎక్స్ ఈజ్ అ అన్కాంప్లిమెంటెడ్ ఫామ్, వై డాష్ ఈజ్ అ కాంప్లిమెంటెడ్ ఫామ్, జెడ్ ఈజ్ అ అన్కాంప్లిమెంటెడ్ ఫామ్, ఎక్స్ డాష్ ఈజ్ అ కాంప్లిమెంటెడ్ ఫామ్. అంటే ఇక్కడ తీసుకున్న ఇన్పుట్ వేరియబుల్ ఎక్స్ అనేది ఇక్కడ కాంప్లిమెంటరీ ఫామ్లో వచ్చిందేమో, ఇక్కడేమో ఇక్కడ అన్కాంప్లిమెంటరీ ఫామ్లో వచ్చింది, ఇక్కడ కాంప్లిమెంటరీ ఫామ్లో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్ వై అనేది ఇక్కడ కాంప్లిమెంటరీ ఫామ్లో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఇన్పుట్ వేరియబుల్ జెడ్ అనేది అన్కాంప్లిమెంటరీ ఫామ్లో వచ్చింది అనమాట ఇక్కడ మనకు. ఓకే, అంటే మొత్తం మీద ఇక్కడ హౌ మెనీ లిటరల్స్ వీఆర్ గెటింగ్? 4 లిటరల్స్ వీఆర్ గెటింగ్. 4 లిటరల్స్ వస్తున్నాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఇన్ ద అబౌవ్ ఫంక్షన్ వీఆర్ హ్యావింగ్ ద 4 లిటరల్స్. 4 లిటరల్స్ వస్తున్నాయి. ఆ లిటరల్స్ ఏంటి? ఎక్స్ కామా వై డాష్ కామా జెడ్ కామా ఎక్స్ డాష్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, మీకు 2 మార్క్స్లో అడుగుతాడు. ఇచ్చిన బూలియన్ ఫంక్షన్లో ఎన్ని లిటరల్స్ ఉన్నాయని కూడా అడుగుతాడు మా 2 మార్క్స్కి. ఓకే, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క లెటర్ని, అంటే సింపుల్ మన లాంగ్వేజ్లో ప్రతి ఒక్క లెటర్ని అది కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు, అన్కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు. ఆ ప్రతి ఒక్క లెటర్ని మనము లెటర్లు అంటాం. అలా కాకుండా మన టెక్నికల్ భాషలో మనం మాట్లాడాలంటే ఈచ్ అకరెన్స్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్ either it is complementary form or uncomplimentary form is calling as a literal అంటాం మనం. ఓకే, హౌ మెనీ ఇన్పుట్ వేరియబుల్స్ అంటే ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ 3 ఇన్పుట్ వేరియబుల్స్. ఓకే, ఈ విధంగా మనం రాసుకుంటాం అనమాట ఒక ఫంక్షన్ని. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ మెనీ డిఫరెంట్ బూలియన్ ఫంక్షన్స్ ఆఫ్ ద డిగ్రీ n ఆర్ దేర్? సో ఇప్పుడు నాకు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే, ఇక్కడ ఫంక్షన్ మనం రిప్రజెంట్ చేసాం, ఒక ఫంక్షన్ మనం రిప్రజెంట్ చేసాం విత్ హౌ మెనీ ఇన్పుట్ వేరియబుల్స్? విత్ 3 ఇన్పుట్ వేరియబుల్స్. ఐ హ్యావ్ గివెన్ ఓన్లీ 1 ఫంక్షన్ ఫర్ యూ. ఈ 3 ఇన్పుట్ వేరియబుల్స్తో నేను మీకు ఒక ఫంక్షన్ నేను రిప్రజెంట్ చేశాను. ఈ విధంగా ఈ 3 ఇన్పుట్ వేరియబుల్స్లో ఎన్ని ఫంక్షన్స్ మనం రిప్రజెంట్ చేయగలము అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, we are having the degree of the given boolean function as a n. ఒక బూలియన్ ఫంక్షన్కి దాని యొక్క డిగ్రీ అనేది n అయితే, అంటే ఇన్పుట్ వేరియబుల్స్ n అయితే, how many functions we can generate by using this degree n? ఈ డిగ్రీ nతో మనం ఎన్ని ఫంక్షన్స్ మనం జనరేట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ స్టేట్మెంట్ అంటే దేర్ ఆర్ 2n ఇన్పుట్ కాంబినేషన్స్. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ n = 2 తీసుకున్నాను అనుకుంటున్నా. n = 2 తీసుకున్నాను, సేమ్ యాజ్ ప్రీవియస్. ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా n = 2 తీసుకున్నాను. ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ కామా వై. మరి హౌ మెనీ కాంబినేషన్స్ వీఆర్ గెటింగ్? ఇన్పుట్ కాంబినేషన్స్ 4 కాంబినేషన్స్, 0 0 0 1 1 0 1 1. దీస్ ఆర్ ద 4 కాంబినేషన్స్. ఈ కాంబినేషన్స్ ఏమంటామంటే ఇన్పుట్ కాంబినేషన్స్ అంటాం. ఇవేమో ఇన్పుట్ వేరియబుల్స్. x comma y is the input variables, and by using these 2 input variables we are obtaining 4 input combinations. Now again, by using these 2 input variables, how many output combinations we will get? ఇవేమో ఇన్పుట్ కాంబినేషన్స్ నానా, ఇవేమో ఇన్పుట్ కాంబినేషన్స్. బట్ హౌ మెనీ అవుట్పుట్ కాంబినేషన్స్ విల్ గెట్ అంటే ఇక్కడ మనము x.y బార్ రాసాం. ఆ విధంగా మనం ఎన్ని విధాలుగా మనము అవుట్పుట్ కాంబినేషన్స్ రాస్తాము అంటే ఫార్ములా చూడండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ వస్తుంది అన్నమాట. ఎన్ని మనం బూలియన్ ఫంక్షన్స్ మనం రాయగలము విత్ డిగ్రీ n అంటే 2 power n. అంటే ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న దాని ప్రకారం n = 2 అయితే 4 ఇన్పుట్ వేరియబుల్స్, 4 ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తాయి. n = 2 అయితే 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. విత్ దిస్ 2 ఇన్పుట్ వేరియబుల్స్ we will get 4 input combinations, but the output combinations are 2 power n అంటే 2 power 2, whereas the first 2 power 2 is a 4 వస్తుంది, అంటే 2 power 4 వస్తుంది. 2 power 4 is a 16 పాసిబుల్ అవుట్పుట్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే 16 అవుట్పుట్ కాంబినేషన్స్ మనం రాసుకోవచ్చు అనమాట విత్ 2 వేరియబుల్స్లో. 16 కాంబినేషన్స్, అవుట్పుట్ కాంబినేషన్స్. ఓకేనా? అవి చూపిస్తాను మీకు, అవి ఎలా వస్తాయో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే నేను చూపిస్తాను. ఓకే, n = 2తో మనకు 4 ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తాయి. whereas if you want to show the output combinations, we will get the 16 output combinations with the formula 2 power n.
2 power n అనమాట. Now let us take n equal to 3 అంటే డిగ్రీ ఈజ్ n equal to 3 అనుకుంటే how many input combinations you will get? 2 power n combinations వస్తాయి, input combinations. 2 power n input combinations వస్తాయి, that is 8 combinations, 8 input combinations you will get with 3 input variables. With 3 input variables you will get the 8 input combinations. Okay, ఏంటవి? 000, 001, 010, 100, 101, 110, 111. Like this we will get the 8 input combinations. Whereas if you want to represent the output combinations, 2 power 2 power n, 2 power 2 power n. Whereas 2 power 2 power n is a 2 power 8, 2 power 8. That 2 power 8 is a 256 possible output combinations వస్తాయి అన్నమాట. 256 possible output combinations వస్తాయి అన్నమాట. Okay, so like this you will represent the how many number of output combinations అంటే ఈ ఫార్ములాస్ని మనం ఉపయోగించుకోవాలి. 2 power n అంటే ఏమో ఇన్పుట్ కాంబినేషన్స్ అన్నమాట. 2 power 2 power n అనేదేమో అవుట్పుట్ కాంబినేషన్స్. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, మీకు బిట్స్లో అడగచ్చు. నౌ let us come to the one example. I am having only one variable. నా దగ్గర ఒక ఇన్పుట్ వేరియబులే ఉందమ్మా, ఒక ఇన్పుట్ వేరియబులే ఉంది. Now with this input variable 1, how many input combinations you will get? Anybody please respond. నా దగ్గర ఒక ఇన్పుట్ వేరియబులే ఉంది, ఒక ఇన్పుట్ వేరియబుల్తో ఎన్ని ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తాయి? ఎస్ ప్లీజ్. 2 sir. I am having n equal to 1 amma, n equal to 1. Whenever n equal to 1, how many input combinations you will get? 2 sir. 2, that is a 2 power 1, that is a 2 input combinations వస్తాయి. At the same time, how many output combinations you will get? 4 sir. 4, that is a 2 power 2 power n, that is a 2 power 2, that is a 4. ఓకే, 4 అవుట్పుట్ కాంబినేషన్స్ వస్తాయి. మరి వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి, వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? నా దగ్గర ఉన్న ఇన్పుట్ వేరియబుల్ ఏంటి మా? ఒకే ఇన్పుట్ వేరియబుల్, దాన్ని నేను ఎక్స్తో రిప్రజెంట్ చేశాను. ఐ రిప్రజెంట్ దట్ ఇన్పుట్ వేరియబుల్ యాజ్ ఎక్స్. మరి ఎక్స్ అన్నప్పుడు 2 ఇన్పుట్ కాంబినేషన్స్ వస్తాయి, దట్ ఈస్ అ 0 ఆర్ 1. ఓన్లీ ఎక్స్ అన్నప్పుడు 2 వాల్యూస్ కదా ఉంటాయి, ఐదర్ 0 ఆర్ 1. సో 2 ఇన్పుట్ కాంబినేషన్స్ ఇవి. మరి బై యూజింగ్ దిస్ 2 ఇన్పుట్ కాంబినేషన్స్ విల్ గెట్ ద 4 అవుట్పుట్ కాంబినేషన్స్. 4 అవుట్పుట్ కాంబినేషన్ నేను ఎలా రిప్రజెంట్ చేస్తానంటే F1, F2, F3 అండ్ F4 ఈ విధంగా రాశాను. మరి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు రాసేటప్పుడు. F1 కాంబినేషన్ ఏంటి? 00. F2 కాంబినేషన్ ఏంటి? 01. ఓకే, F3 10, F4 11. అంటే ఇక్కడ నాకు ఈ 4 కాంబినేషన్స్ నేనేం చేశానంటే, ఈ ఉన్న ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదమ్మా, ఇన్పుట్ కాంబినేషన్స్కి, ఈ 2 ఇన్పుట్ కాంబినేషన్స్కి దానికి కరస్పాండింగ్గా మరి 2 ఇన్పుట్ వేరియబుల్స్గా తీసుకుని నేను ఏం చేశాను, 4 కాంబినేషన్స్ రాశాను. అంటే బూలియన్ ఫంక్షన్స్కి ఇన్పుట్స్ ఏంటడా? ఇన్పుట్ కాంబినేషన్స్. మనకు వచ్చే బూలియన్ అవుట్పుట్ కాంబినేషన్స్కి ఇన్పుట్స్ ఏమవుతాయి? ఇన్పుట్ కాంబినేషన్స్ అవుతాయి. మరి ఇన్పుట్ కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయి? నా దగ్గర 2 ఉన్నాయి. మరి నాకు దానికి రావాలంటే ఏం చేయాలి? 4 కాంబినేషన్స్ వస్తాయి. అంటే 2 power 2 ఈజ్ 4 కాంబినేషన్స్. ఏంటా కాంబినేషన్స్? 00, 01, 10, 11 రాసినప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను ఇక్కడ రాసిన మీకు ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను అవుట్పుట్ మెన్షన్ చేశాను, x.y బార్ అవుట్పుట్ ఇచ్చేసాను నేను. బట్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే రివర్స్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు అవుట్పుట్ నేను రాయాలి. F1 అవుట్పుట్ ఎంత? F1 అవుట్పుట్ ఎంత అంటే F1కి ఏమి ఇచ్చాము మనము? 00 ఇచ్చినాం. 00 అంటే రెండింటికి 0 ఉంది కాబట్టి ఇక్కడ x వాల్యూ రెండింటికి 0 ఉంది. అంటే ఏం చేస్తాం? సింపుల్గా 0 పెడతాం. అంటే ఎక్స్ వాల్యూ 2కి 0 వచ్చేస్తుంది మనం. సిమిలర్లీ F2, ఇక్కడ F2 కాంబినేషన్ ఏం తీసుకున్నాం మనం? 01. F2 కాంబినేషన్ తీసుకున్నాము, 01 తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు 1 దగ్గర ఏముంది? 1 దగ్గర ఈజ్ 1 ఈజ్ దేర్. ఓకే, నా 1 ఉన్నప్పుడు దానికి సింపుల్గా ఏం చేస్తాము? ఇక్కడ ఎక్స్ పెడతాము. నెక్స్ట్ F3 చూడండి, 1 దగ్గర ఏముంది? 1 దగ్గర ఏముంది? 0 ఉంది. 0 ఉంటే దాన్ని ఏం రాస్తాము? x డాష్. 0 వాల్యూ దేనికి ఇస్తాము? కాంప్లిమెంటరీ ఫామ్కి
జీరో ఇస్తాం అనమాట, అంటే ఎక్స్ డాష్. F3 ఈజ్ ఎక్స్ డాష్. నెక్స్ట్ F4 రండి. F4 ఈజ్ 1 1. N1 there is no option, that is F4 is a identity అనమాట. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ. సో F4 ఈజ్ 1 అనమాట. ఇదేమో నల్, దీన్ని ఏమంటామా నల్ అంటాం దీన్ని. ఈ రెండింటి మనము ఇన్హిబిషన్ అంటాం. ఇన్హిబిషన్ మనకి ఇన్వర్షన్లో ఉంది కాబట్టి 1 ఉన్న చోట వాల్యూ రాసుకుంటాము. ఇదేమో ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం F4 ఈజ్ రెండింటికి 1 ఉంది కాబట్టి 1 రాసుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్ని అసైన్ చేస్తాం ఫంక్షన్స్కి. మనకి ఎన్ని ఫంక్షన్స్ వచ్చాయి? 4 ఫంక్షన్స్ వచ్చాయి మనకి. విత్ 1 వేరియబుల్, 1 ఇన్పుట్ వేరియబుల్స్, వీ అబ్టైన్ ద 4 అవుట్పుట్ ఫంక్షన్స్ F1, F2, F3, F4. ఓకే, లైక్ దిస్ వీ విల్ రైట్ డౌన్. నెక్స్ట్ చూడండి, 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి నా దగ్గర. A, B అనే 2 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. నా విత్ దిస్ 2 ఇన్పుట్ వేరియబుల్స్, హౌ మెనీ ఇన్పుట్ కాంబినేషన్స్ యూ విల్ గెట్? With 2 input variables, how many input combinations you will get? 4 input combinations. That is a 2 power n. 4 input combinations వస్తాయి. ఏంటవి? 0 0, 0 1, 1 0, 1 1. These are the input combinations. Okay. Now by using these 4 input combinations, how many output combinations you will get? 16, sir. 16. There is a 2 power 4 is a 16. ఆ 16 ఎలా రాసామంటే F0 to F15. F0 నుంచి F15 వరకు ఇవన్నీ కూడా అవుట్పుట్ కాంబినేషన్స్ అనమాట. అవుట్పుట్ ఫంక్షన్స్ విత్ దిస్ 2 ఇన్పుట్ వేరియబుల్స్. ఈ 2 ఇన్పుట్ వేరియబుల్స్ని ఉపయోగించి నేను 16 కాంబినేషన్స్ నాకు వచ్చాయి. ఓకే, అవి కాంబినేషన్స్ ఎలా రాస్తాం మనము? ఇంతమంది కాంబినేషన్స్ ఎలా రాస్తాం? 2 వేరియబుల్లో 0 0, 0 1, 1 0, 1 1. అదేవిధంగా ఇక్కడ 16 కాంబినేషన్స్ ఉన్నాయి. ఎలాగా? 4 zeros, 0 0 1, 0 0 1 0. సో మనం రాసుకున్నాం కదా ఎంతమంది 4 బిట్స్తో మనం రాసాం చూడండి, 16 కాంబినేషన్స్ రాసాం. సేమ్ అదే విధంగా రాసుకుంటాం. సో 0 0 1 1, 0 1 0 0, 0 1 0 1, 0 1 1 0, 0 1 1 1, 1 0 0, 1 0 0 1, 1 0 1 0, 1 0 1 1, 1 1 0 0, 1 1 0 1, 1 1 0, 4 ones. సో ఇంతకుముందు రాసుకున్న కాంబినేషన్స్ అనమాట మనం రాసుకుంది. ఓకే, ఈ 16 కాంబినేషన్స్. ఇప్పుడు మనం వాల్యూ రాయాలనుకుంటే, ఇప్పుడు చూడండి, F0 వాల్యూ నాకు కావాలి. F0 వాల్యూ కావాలంటే అన్నిట్లో ఏముందమ్మా? ప్రతి ఒక్క ఇన్పుట్ కాంబినేషన్కి 0 ఉంది. ఫర్ ఈచ్ ఇన్పుట్ కాంబినేషన్ దే ఆర్ హ్యావింగ్ ద 0. దట్ మీన్స్ ద అవుట్పుట్ వాల్యూ ఇస్ ఆల్సో 0. ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ అ నల్. నా కమింగ్ ద F1 మనం చూసినప్పుడు వేర్ వీఆర్ హ్యావింగ్ ద 1 ఫర్ దిస్ ఇన్పుట్ కాంబినేషన్ వీఆర్ హ్యావింగ్ ద F1 యాజ్ అ 1. ఈ ఇన్పుట్ కాంబినేషన్ మనం ఏమంటాము? AB అంటాం. ఇన్పుట్ కాంబినేషన్ మనము AB అని ఇస్తాం అన్నమాట. మీరు గమనిస్తే దిస్ ఈజ్ అ ట్రూ టేబుల్ ఫర్ ద అండ్ ఆపరేషన్. ఈ పార్ట్ మీరు చూసుకుంటే దిస్ పార్ట్, ఈ పార్ట్ మీరు చూసుకుంటే దిస్ ఆర్ అండ్ ఆపరేషన్ అన్నమాట, ట్రూ టేబుల్. ఇంతమంది మనం రాసుకునే కదా అండ్ ఆపరేషన్కి దిస్ ఆర్ ట్రూ టేబుల్ ఫర్ అండ్ ఆపరేషన్. సో 0 0 0, 0 1 0, 1 0 0, 1 1 ఈజ్ అ 1. మరి అండ్ ఆపరేషన్కి ఏం రాస్తాము? అవుట్పుట్ y = a.b అని రాస్తాం. y = a.b లైక్ దిస్ అనమాట. ఓకే, నెక్స్ట్ F2కి ఒకసారి చూడండి. F2 1 ఎక్కడ ఉంది? ఎక్కడ 1 ఉంది. మరి దీని కాంబినేషన్ ఏంటి? AB బార్, దిస్ వన్ AB బార్. ఓకే, దాన్ని ఏమంటామంటే ఇన్హిబిషన్ అని అడుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, F3కి 0 0 ఉంది, ఇక్కడేమో 1 1 ఉంది. ఈ 1 1 రెండు కేసుల్లో ఎక్కడ 1 ఉంది? బీకేమో ఇన్వర్షన్ ఉంది. దీన్ని వదిలేసేయండి. కామన్గా ఉండేది అంటే ఇక్కడ ఏ, దట్ ఈస్ అ ఏ. అంటే కామన్గా దేనికైతే ఉంటుందో దాన్ని మాత్రం తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఏముంది? ఇక్కడ A బార్ B ఉంది, A బార్ B. సో దట్ మీన్స్ ఈజ్ ఆల్సో ఇన్హిబిషన్ ఆపరేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి F5కి ఇక్కడేమో 1, ఈ 1 దీనికి A బార్ ఉంది, ఇక్కడ B ఉంది. నెక్స్ట్ ఇక్కడ A B బార్, అంటే ఇక్కడ కామన్గా ఉండేది అంటే ఇక్కడ B ఉంది కామన్, అందుకని ఇక్కడ B రాసాం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇది చూడండి, ఇది చూస్తే 0 0 0, 0 1 1, 1 0 1, 1 1 ఈజ్ అ 1. దట్ మీన్స్ దిస్ ఆర్ ట్రూ టేబుల్ ఫర్ ద ఆర్ ఆపరేషన్ A + B. ఒకవేళ ఇది చూసామనుకోండి, ఇది ఎక్కడ ఉంది? 0 0 0 అంటే ఇన్పుట్స్ ఆర్ సేమ్ అయితే 0, అవుట్పుట్ 0 వచ్చింది.
జీరో జీరో అవుట్పుట్కి అవుట్పుట్ జీరో, 0 1 ఇన్పుట్స్ డిఫరెన్స్గా ఉంది, అవుట్పుట్ 1 ఉంది. 1 0 ఇన్పుట్స్ డిఫరెన్స్గా ఉంది కాబట్టి అవుట్పుట్ 1, 1 1 ఇన్పుట్స్ ఏముంది కదా అప్పుడు అవుట్పుట్ 0 ఉంది. అంటే ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్. ఈజ్ అ ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే, లైక్ దిస్ వీ విల్ రైట్ డౌన్ ద అవుట్పుట్ ఫంక్షన్స్. ఇదేంటి F0 ఈజ్ అ 0, F1 ఈజ్ అ ఏబి, F2 ఈజ్ అ ఇన్హిబిషన్, ఇది అన్డిఫైన్ అనమాట. ఇది అవసరం లేదు. F3 ఈజ్ అ ఏ, F4 వదిలేసేయండి, F5 ఈజ్ అ బి. సో లైక్ దిస్ ఫర్ ఈచ్ ఎవ్రీ ఫంక్షన్ యూ విల్ రైట్ డౌన్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ రిప్రజెంట్స్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. అంటే ప్రతి ఒక్క ఇన్పుట్ పాసిబిలిటీకి వాట్ ఆర్ ద అవుట్పుట్స్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం ట్రూత్ టేబుల్. ఆర్ సింప్లీ వీ కెన్ డిఫైన్ ద ట్రూత్ టేబుల్ ఈజ్ అ టేబుల్ విచ్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి మనం రిలేషన్ రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే టేబులే ట్రూత్ టేబుల్ అంటాం మనం. లెట్ us consider the boolean function is a 3 variable, 3 input variables ఉంది అనుకుంటే the truth table is having the 8 input combinations. There is a 2 power 3 combinations ఉంటాయి. 8 input combinationsతో మనం ట్రూత్ టేబుల్ రాస్తాం అనమాట. ఓకే, లైక్ దిస్. ఏబిసి ఆర్ ద 3 input variables, ఎఫ్ ఈజ్ ఆ అవుట్పుట్ ఫంక్షన్. అండ్ దిస్ 3 input variablesలో మనము 2 power 3 8 కాంబినేషన్స్ రాస్తాం. 8 కాంబినేషన్స్ అనేవి ఇంతకుముందే చెప్పాను మీకు. 0 0 0 0 1 0 1 0 1 0 0 1 0 1 0 1 1 1 0 1 1 లైక్ దిస్. ఇవి వాటి యొక్క అవుట్పుట్స్. ఇవి ఎగ్జాంపుల్గా ఇచ్చాను మీకు నేను, ఇలాగే వస్తాయని కాదు, వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం రాసుకోవాలి. సో ఈ విధంగా మనం ట్రూత్ టేబుల్ ఇస్తే ఇక్కడ మనం ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అంటే జాగ్రత్తగా గమనించండి. ఈ తర్వాత కూడా వస్తాయి మనకు. ఇక్కడ 0 ఉన్న చోట, 0 అవుట్పుట్ 0 ఉన్న చోట ఐ రిప్రజెంటెడ్ ద అవుట్పుట్ ఫంక్షన్ లైక్ దిస్. అవుట్పుట్ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సిని ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. 1 ఉన్న చోట ద అవుట్పుట్ ఫంక్షన్ ఈజ్ రిప్రజెంటింగ్ యాజ్ లైక్ దిస్. అంటే ఇప్పుడు చెప్పండి ఒకసారి, whenever we are getting output as a 0, the boolean function will be represented in terms of dash. Whenever the output function is representing as a output function is coming as a 0, then the boolean function will be represented in terms of or in the way of dash. దేంతో రిప్రజెంట్ చేస్తాం మనము? 0 అవుట్పుట్ వచ్చినప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను. మరి ఇక్కడ ఉన్నట్టు ఏంటి చెప్పండి? ఇది ఒక సమ్ టర్మా, ఇదొక సమ్ టర్మ్, ఇదొక సమ్ టర్మ్. ఈ 3 సమ్ టర్మ్స్ని ఏం చేసాం మనము? ప్రోడక్ట్ చేసాం. అంటే ఇది ఏ ఫార్మాటు? ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అనమాట. అంటే పిఓఎస్ ఫార్మాట్లో రాశాను. వెనెవర్ ద అవుట్పుట్ ఈజ్ 0, whenever the output is 0 for the given boolean function, then the boolean function expression will be written in the format of POS or product of sums. Whereas whenever the output of given boolean function is 1, then the output function expression will be represented in the format of SOP, sum of products. ఇవన్నీ కూడా ప్రోడక్ట్ టర్మ్స్ అనమాట. ఏ బార్, బి బార్, సి, ఏ బార్, బిసి, ఏ, బి బార్, సి బార్, ఏబి, సి బార్, ఏబిసి, ఇవన్నీ కూడా ప్రోడక్ట్ టర్మ్స్ అనమాట. ఈ ప్రోడక్ట్ టర్మ్స్ మనం ఏం చేసాము? సమ్ చేసాం. అందుకని దీన్ని ఏమంటాం మనము? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం. అంటే అవుట్పుట్ 1 ఉన్న చోట మనం ఎక్స్ప్రెషన్ని ఎస్ఓపిలో రిప్రజెంట్ చేస్తాము. అవుట్పుట్ 0 ఉన్న చోట ఎక్స్ప్రెషన్ మనము పిఓఎస్లో రిప్రజెంట్ చేస్తాము. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక బూలియన్ ఫంక్షన్కి అవుట్పుట్ 1 ఉన్న చోట ఎక్స్ప్రెషన్ మనము ఎస్ఓపిలో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో మనం రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వెనెవర్ అవుట్పుట్ ఈజ్ 0, then the output expression of the given boolean function will be represented in a POS, that is a product of sums మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది తర్వాత కూడా మీకు వస్తుంది. నెక్స్ట్ ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, మనం ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ ఈక్వేషన్ రాస్తున్నాం. నేను తర్వాత అయినా చెప్తాను మీకు, నేను చెప్పున్నాను. ఎక్స్క్లూజివ్ ఈక్వేషన్ నేను రాస్తే ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్? 2 ఇన్పుట్ వేరియబుల్స్, ఎక్స్ కామా వై అనే 2 ఇన్పుట్ వేరియబుల్స్.
ఆ ఎక్స్ కామా వై రెండు ఇన్పుట్ వేరియబుల్స్ని ఇక్కడ 1 ఉన్న చోట based on these two, if you write down the expression, based on these two, if you write down the expression, exclusive or expression మనం రాస్తే x dash y plus x y dash, చూడండి జాగ్రత్తగా గమనించండి, x dash y, x dash అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి x dash, 1 ఉంది కాబట్టి y, 1 ఉంది కాబట్టి y, x dash y ప్లస్ నెక్స్ట్ 1 ఉంది కాబట్టి x, 0 ఉంది కాబట్టి y అంటే x y dash, x y dash అంటే 1 ఉన్న చోట ఎస్ఓపిలో రిప్రజెంట్ చేశాను. వెరాజ్ 0 ఉన్న చోట తీసుకుని నేను అదే ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తున్నాను చూడండి, సేమ్ ఎక్స్క్లూజివ్ ఆర్ని ఇదేమో ఎస్ఓపిలో రిప్రజెంట్ చేశాను, ఇదేమో పిఓఎస్లో రిప్రజెంట్ చేస్తే 0 అవుట్పుట్ ఉన్న కాంబినేషన్స్ తీసుకుంటాను, 0 అవుట్పుట్ ఉన్న కాంబినేషన్స్ నేను తీసుకుంటాను. మరి ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 0 అవుట్పుట్ ఉందమ్మా. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ 0 0 ఉంది. మనం మామూలుగా ఏమంటాము, ఇంతకుముందు ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎక్స్ డాష్ రాశాం, ఏది ఎస్ఓపిలో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ డాష్ రాశానమ్మా. 1 ఉంది కాబట్టి వై రాశాను. అదేవిధంగా ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎక్స్ రాశాను, 0 ఉంది కాబట్టి ఎక్స్ డాష్ రాశాను. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఓపి, whereas if you want to write down the same expression in terms of POS by considering 0 as the output, జీరోస్ని నేను అవుట్పుట్గా తీసుకొని ఎక్స్క్లూజివ్ వారికి ఎక్స్ప్రెషన్ రాయాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి, 0 అవుట్పుట్ ఉన్న చోట ఎక్స్ వాల్యూ ఎంత ఉందమ్మా, 0 ఉంది, వై వాల్యూ కూడా 0 ఉంది. అప్పుడు మనం బేసిక్ ఏం రాయాలి, ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ రాయాలి. బట్ హియర్ విల్ రిప్రజెంట్ యాజ్ దట్ వన్ యాజ్ అ ఎక్స్ ప్లస్ వై, అంటే whenever we are considering okay 0 as the output and we are representing in a POS format, 0 will be considering as a uncomplemented form, 1 is considering as a complemented form. 1 అనేదేమో కాంప్లిమెంటెడ్ ఫామ్కి అసైన్ చేస్తాం, 0 అనేదానికేమో అన్కాంప్లిమెంటెడ్ ఫామ్కి అసైన్ చేస్తాం. ఇప్పుడు POS ఫార్మాట్లో జాగ్రత్తగా గమనించండి నోటేషన్. ఇక్కడ 1 ఉందమ్మా, అవుట్పుట్ 1 ఉంది, 1 ఉన్నప్పుడు మనం ఎస్ఓపి ఫార్మాట్లో రాస్తాము. whenever we are writing expression in a SOP format, 0 will be assigned for the complemented form, 1 will be assigned for the uncomplemented form. Okay, now coming to the next statement, whenever the Boolean function will be written with a reference of output as a 0, that means in the terms of POS లో నేను రాయాలనుకున్నప్పుడు then 0 will be taken for the uncomplemented form, 1 will be taken for the complemented form. 1 అనే దానికి కాంప్లిమెంటరీ ఫామ్కి ఇస్తాం అనమాట. ఓకే, మరి ఇప్పుడు చూస్తే మనకు ఇక్కడ 0 POSలో రాయాలనుకుంటే 0 అవుట్పుట్ తీసుకున్నాను, 0కి అవుట్పుట్కి కాంబినేషన్స్ ఉన్నాయి, 0 0 ఉంది. 0 0 అంటే మనం ఇక్కడ ఏం రాయాలి, ఎక్స్ ప్లస్ వై, వేరాజ్ ఇక్కడ కూడా 0 ఉంది, ఇక్కడ ఏం రాస్తాము, ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్, POSలో రాస్తున్నాం కాబట్టి. సిమిలర్లీ దీనికి కాంప్లిమెంట్ తీసుకోండి, ఎక్స్క్లూజివ్ నార్, దీని యొక్క కాంప్లిమెంట్ ఎక్స్క్లూజివ్ ఆర్కి కాంప్లిమెంట్ తీసుకుంటే ఎక్స్క్లూజివ్ నార్ వస్తుంది మనకు. తీసుకుంటే మన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే ఎస్ఓపిలో ఏమొస్తుంది, 1 ఉన్న చోట ఎస్ఓపి అన్నమాట. 1 ఉన్న చోట ఎస్ఓపి ఏముంది, ఎక్స్ డాష్ వై డాష్ ఎస్ఓపిలో ఉన్నప్పుడు 0 అనేది కాంప్లిమెంట్కి ఇస్తాం, ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ ఎక్స్ వై, ఇది ఎస్ఓపి ఫార్మాట్ 1 ఉన్న చోట. వెరాజ్ 0 ఉన్న చోట POS రాస్తాం, 0 ఉన్న చోట మనము POS తీసుకుంటాము. మరి 0 ఉన్న చోట ఏమున్నాయి మనకు, 0 1 ఉంది. మరి 0 దేనికి ఇస్తాము, అన్కాంప్లిమెంటెడ్ ఫామ్కి ఇస్తాం, అంటే ఎక్స్ ప్లస్ వై డాష్ డాట్ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్, ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అనమాట. ఈ విధంగా ఎస్ఓపి POS మీకు తర్వాత ఇంకా చెప్తాను నేను. ఈ విధంగా మనం ఫండమెంటల్గా బూలియన్ ఫంక్షన్స్ మనం రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకో చూడండి, ఎస్ఓపి ఫార్మాట్, POS ఫార్మాట్. ద ఎస్ఓపి ఫార్మాట్ అంటే ఇక్కడ మనం 2 ఫార్మాట్లు రాస్తామని చెప్పాం కదా, ఎస్ఓపి ఫార్మాట్, POS ఫార్మాట్ అని చెప్పేసి వాటిని ఇన్ డీటెయిల్గా మనం చెప్తాం, మనం స్టడీ చేద్దాము. ద ఎస్ఓపి ఫార్మాట్ ఈజ్ ఆల్సో కాలింగ్ యాజ్ అ డిస్జంక్టివ్ నార్మల్ ఫార్మ్ అంటాం, డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్ DNF,
whereas POS form is also calling as a conjunctive normal form. Conjunctive normal form, that is a CNF అంటాం. SOP ని disjunctive normal form, POS ని conjunctive normal form. SOP expansion is a sum of products, POS expansion is a product of sums అంటాం. This is an example for SOP, this is an example for POS. అంటే మీరు చూస్తే ఈచ్ టర్మ్ ఇక్కడ A dot B is a one product term. B bar dot C dot D bar is a one product term. A dot B is a one product term. డాట్ అంటే అండ్ ఆపరేషన్ చేస్తున్నాం అంటే బూలియన్ ప్రోడక్ట్ మనం చేస్తున్నాం అనమాట. మరి ఇక్కడ మనకు 3 ప్రోడక్ట్ టర్మ్స్ వచ్చాయి. వీటన్నింటి మనం ఏం చేస్తున్నాము, సమ్ చేస్తున్నాం. అందుకని దీన్ని ఏమంటాం మనము, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటాం. అదేవిధంగా కమింగ్ టు ద POS, A ప్లస్ B డాట్ B బార్ ప్లస్ C ప్లస్ D బార్ డాట్ A ప్లస్ D అంటే ఇక్కడ A కామా Bని రెండింటిని ఏం చేసాం మనము, సమ్ చేసాం. B బార్ కామా C కామా D బార్ని 3 లెటర్స్ మనము ఏం చేసాము, సమ్ చేసాం. A కామా Dని ఏం చేసాము, సమ్ చేసాం. అంటే ఇక్కడ 3 సమ్ టర్మ్స్ ఉన్నాయి మనకు. ఈ 3 సమ్ టర్మ్స్ మనం ఏం చేసాము, ప్రొడక్ట్ చేసాం. 3 సమ్ టర్మ్స్ మనం ఏం చేసాము, ప్రొడక్ట్ చేసాం. అంటే ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాం. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఇచ్చిన ఫంక్షన్లో క్వశ్చన్ ఇలా అడుగుతాడు అన్నమాట. ఇచ్చిన ఫంక్షన్లో ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి, ప్లీజ్ రెస్పాండ్. ఫస్ట్ది SOPలో చూస్తున్నాను నేను. ఇచ్చిన 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. A, B, C, D 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. హౌ మెనీ లిటరల్స్ ఆర్ దేర్? How many literals? Input variables are 4. How many literals are there? Literals. 7, sir. Literals are 7. 7. ఇక్కడ చూడండి. 7. అవుట్పుట్ ఎక్స్ప్రెషన్లో అంటే ఇటు పక్క RHS ఎక్స్ప్రెషన్లో మనకున్న ప్రతి ఒక్క లెటర్ని, అంటే మనం లెటర్ అనకూడదు ఇక్కడ టెక్నికల్ టర్మ్లో అయితే, ద అకరెన్స్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్ either in a complemented form or complemented form, uncomplemented form or complemented form is calling as a letter. For example, ఇక్కడ A అనే లెటర్ తీసుకున్నాం అనుకోండి. ఇది A అనే లెటర్ ఏ వేరియబుల్కి చెందింది. మరి ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉంది, ఇది అన్కాంప్లిమెంటెడ్ ఫార్మాట్లో ఉందన్నమాట. ఉంది. అదేవిధంగా B అనే లెటర్ తీసుకున్నాను. లెటర్ అనకూడదు ఇక్కడ, యాక్చువల్గా లెటరల్ అనాలి. అదేవిధంగా ఈ B అనే లెటర్లో B వేరియబుల్కి చెంది ఉంది, and it is in the format of uncomplemented form. At the same time, B bar is a one literal. It is belongs to the B variable, but it is in the complemented form. C is another literal. Which is belongs to the C variable, C input variable. It is in the uncomplemented form. D bar is another literal. It is related to the, or it is belongs to the D input variable, and it is in the format of complemented form. Okay, A is another literal. It is related to the A input variable. It is in the uncomplemented form. D is another literal. It is related to the D input variable. It is in the uncomplemented form. So totally how many literals we are getting? 7 literals. A, B, B bar, C, D bar, A, D. సార్ ఏ 2 టైమ్స్ వచ్చింది కదా సార్. అయినా ఎన్నిసార్లు రిపీట్ అయినా అన్నిసార్లు మనం కౌంట్ చేయాల్సిందే. కౌంట్ చేయాల్సిందే అన్నమాట. అందుకని మనం ఇక్కడ 7 లిటరల్స్ అంటాం మనం. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ 7 లిటరల్స్ ఉన్నాయి. అదైతే 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. మరి హౌ మెనీ ప్రోడక్ట్ టర్మ్స్ ఆర్ దేర్? ఎన్ని ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి? 3 product terms. AB is a one product term. B bar C D bar is a one product term. AD is a another product term. How many product terms? 3 sir. 3 product terms ఉన్నాయన్నమాట. 3 product terms అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మొత్తం మీద మనకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. 4 input variables, 7 literals, 3 product terms. ఓకే. నౌ కమింగ్ టు ద POS రండి. POSకి వస్తే ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్? 4 sir. 4 ఇన్పుట్ వేరియబుల్స్.
ఎన్ని లిటరల్స్? 7, sir. 7 లిటరల్స్. హౌ మెనీ సమ్ టర్మ్స్? 3. సమ్ 7, టర్మ్స్. sir. సమ్ టర్మ్స్. 3, sir. 3 sum terms. A plus B is a one sum term. B bar plus C plus D bar is a another sum term. And sum term అంటే యాడ్ చేసినాం అనమాట. ఈ 3 లిటరల్స్ని యాడ్ చేస్తే ఇది వస్తుందమ్మా. ఈ 2 లిటరల్స్ని యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఈ 2 లిటరల్స్ని యాడ్ చేస్తే ఇది వస్తుంది. యాడ్ చేయడం అంటే సమ్ చేయడం, ఆర్ ఆపరేషన్ అప్లై చేయడం, ఆర్ ఆపరేషన్ అప్లై చేయడం అనమాట. సో ఈ రెండింటికి మధ్య ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తే ఈ సమ్ టర్మ్ వస్తుంది. ఈ 3 లిటరల్స్ మధ్య మనం ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తే ఈ సమ్ టర్మ్ వస్తుంది. ఈ 2 లిటరల్స్ మధ్య ఆర్ ఆపరేషన్ అప్లై చేస్తే ఈ సమ్ టర్మ్ వస్తుంది. అంటే మొత్తం మీద ఎన్ని సమ్ టర్మ్స్ ఉన్నాయి? 3 సమ్ టర్మ్స్ ఉన్నాయి. 3 సమ్ టర్మ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, 4 ఇన్పుట్ వేరియబుల్స్, 7 లిటరల్స్, 3 సమ్ టర్మ్స్. ఈ విధంగా ఎగ్జామ్లో కూడా మీకు క్వశ్చన్ అడుగుతాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది బేసిక్ ఫండమెంటల్ మనకు ఎస్ఓపి అండ్ పిఓఎస్. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఇన్ డీటెయిల్. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్క వేరియబుల్ని లిటరల్ అంటామని చెప్పాము. ప్రతి ఒక్క వేరియబుల్ని లిటరల్ అంటాము. ఆ లిటరల్ అనేది ఇట్ మే బి కాంప్లిమెంటరీ ఫామ్ ఆర్ అన్కాంప్లిమెంటరీ ఫామ్. లిటరల్ మే బి కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు, అన్కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో మనం చూస్తే బి అనేది ఇక్కడ అన్కాంప్లిమెంటరీ ఫామ్లో ఉంది. ఇక్కడ అదే బి ఎలా ఉంది? కాంప్లిమెంటరీ ఫామ్లో అట్లా ఉంది. అంటే the B input variable will be represented in a complementary form or uncomplimented form. That representation is calling as a literal అంటాం. దాన్ని ఏమంటాం మనం? లిటరల్ అంటాం. whereas min term of the boolean variables, min term అని ఇచ్చాడు కదా. min term అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్కి వెళ్ళండి. దీన్ని ఏమన్నా మనము ఏ డాట్ బి కదమ్మా. ఏ డాట్ బి అంటే ఏంటది? ప్రోడక్ట్ టర్మ్. ఏ డాట్ బి అంటే ఏకి బికి మధ్య మనము అండ్ ఆపరేషన్ అప్లై చేసాం. అంటే ప్రోడక్ట్ ఆపరేషన్ అప్లై చేసాం. ప్రోడక్ట్ ఆపరేషన్ అప్లై చేస్తే ఏ డాట్ బి వచ్చింది. ఈ ఏ డాట్ బిని మనం ఏమంటున్నాము? ప్రోడక్ట్ టర్మ్ అంటున్నాం. అదేవిధంగా బి బార్ డాట్ సి బార్ డి బార్ అంటున్నాం మనం. అంటే ఈ 3 లిటరల్స్కి మనము అండ్ ఆపరేషన్ అప్లై చేసాం. అండ్ ఆపరేషన్ అప్లై చేసామంటే మనం ఏం చేసినట్టు? ప్రోడక్ట్ అప్లై చేసాం. ప్రోడక్ట్ అప్లై చేయడం ద్వారా మనకు వచ్చిందేంటి? ప్రోడక్ట్ టర్మ్ వచ్చింది మనకు. అంటే 3 ప్రోడక్ట్ టర్మ్ వచ్చిందన్నమాట. 3 ప్రోడక్ట్ టర్మ్స్ వచ్చాయి. మనకు వచ్చిన ఈ 3 ప్రోడక్ట్ టర్మ్స్ని మనం ఏమంటున్నామంటే మిన్ టర్మ్ అంటాం అన్నమాట. మిన్ టర్మ్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకున్న ఈచ్ ప్రోడక్ట్ టర్మ్ ఈజ్ కాలింగ్ యాజ్ అ మిన్ టర్మ్. అయితే కొంతమంది ఏమంటారు అంటే నువ్వు చెప్పింది స్టేట్మెంట్ రాంగ్ అంటారు. ఎందుకంటే ఇయర్ ద మిన్ టర్మ్ మనకి ఎన్ని ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయమ్మా? 4 ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ ప్రోడక్ట్ టర్మ్ తీసుకుంటే హౌ మెనీ ఇన్పుట్ వేరియబుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? అంటే అమాంగ్ దిస్ 4 ఇన్పుట్ వేరియబుల్స్ హౌ మెనీ ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ కవరింగ్ హియర్? 2, sir. 2 ఇన్పుట్ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఏబి అనే ఇన్పుట్ వేరియబుల్స్ మాత్రమే ఇక్కడ కవర్ ఉన్నాయి. రిమైనింగ్ సి అండ్ డి అనేది ఇక్కడ లేవు. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ప్రోడక్ట్ టర్మ్స్కి వెళ్తే బిసిడి అనే ఇన్పుట్ వేరియబుల్స్ కవర్ అయినాయి. ఏ అనే ఇన్పుట్ వేరియబుల్ మిస్ అయిపోయింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ టర్మ్స్కి వెళ్ళామనుకోండి, ఏడి అనే ఇన్పుట్ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా బీసీ అనే ఇన్పుట్ వేరియబుల్స్ మిస్ అయిపోయినాయి అనమాట అక్కడ. ఓకే, అందుకని వీటిని మనము ప్రోడక్ట్ టర్మ్స్ అని మాత్రమే అంటాం. మరి మిన్ టర్మ్స్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఏ ప్రోడక్ట్ టర్మ్ ఈజ్ హ్యావింగ్ ఆల్ వేరియబుల్స్ in the format of complemented form or uncomplimented form, then it is calling as a min term. ఓకే, నేను ఒక ప్రోడక్ట్ టర్మ్ తీసుకుంటాను. ప్రోడక్ట్ టర్మ్ తీసుకున్న తర్వాత దాన్ని నేను మిన్ టర్మ్గా నేను రిప్రజెంట్ చేయాలంటే ఆ తీసుకున్న ప్రోడక్ట్ టర్మ్స్లో అన్ని ఇన్పుట్ వేరియబుల్స్ కవర్ అయి ఉండాలి. అవి ఎలా ఉండాలంటే అవి కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు, లేదంటే అన్కాంప్లిమెంటరీ ఫామ్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబి అనేది తీసుకున్నాను కదా, ఏబి అనే ప్రోడక్ట్ టర్మ్ తీసుకున్నాను నేను. ఈ ఏబి అనే ప్రోడక్ట్ టర్మ్ తీసుకుంటే దాన్ని నేను ఇన్పుట్ వేరియబుల్స్తో కంపేర్ చేసినప్పుడు 2 ఇన్పుట్ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి. సిడి అనే ఇన్పుట్ వేరియబుల్స్ లేవు. అప్పుడు దీన్ని నేను
ప్రోడక్ట్ టర్మ్ అని మాత్రమే అంటాను, మిన్ టర్మ్ అనకూడదు అనమాట. దీన్ని నేను మిన్ టర్మ్ అని అనకూడదు. మరి నేను మిన్ టర్మ్ అని అనాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను? I should సిడి యాడ్. యాడ్ దీస్ టూ వేరియబుల్స్ ఆల్సో. సిడి అనే వేరియబుల్స్ కూడా దీంట్లో నేను యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత మనకు మిన్ టర్మ్స్ వస్తాయన్నమాట మనకు. ఓకే, అదేవిధంగా ఇక్కడికి వస్తే ఇది పిఓఎస్కి వస్తే వీటిని మనం ఏమన్నామమ్మా? సమ్ టర్మ్ అన్నాం. అంటే ఏ ప్లస్ బి తర్వాత బి బార్ ప్లస్ సి ప్లస్ డి బార్ డాట్ ఏ ప్లస్ డి అన్నాం కదా. మరి ఈచ్ ఇండివిజువల్ టర్మ్స్ని ఏమన్నా మనము? ఈచ్ ఇండివిజువల్ టర్మ్స్ని ఏమన్నాము? సమ్ టర్మ్ అన్నాం. మనం ఇది సమ్ టర్మ్ కదా, అంటే సమ్ చేసాం మనం. ఏని బిని సమ్ చేస్తే ఏ ప్లస్ బి వచ్చింది. అదేవిధంగా బి బార్ని సిని డి బార్ని సమ్ చేస్తే బి బార్ ప్లస్ సి ప్లస్ డి బార్ వస్తే దాన్ని ఇది ఒక సమ్ టర్మ్ అన్నాం. అదేవిధంగా ఏని డిని సమ్ చేస్తే ఏ ప్లస్ డి వచ్చింది, ఇది సమ్ టర్మ్ అన్నాం. ఓకే, అంటే ఇక్కడ మనకు 3 సమ్ టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 సమ్ టర్మ్స్ని మనము మ్యాక్స్ టర్మ్స్ అంటాం. ఇక్కడ మనం ప్రోడక్ట్ టర్మ్స్ని మిన్ టర్మ్స్ అన్నాం కదా. అదేవిధంగా ఈ సమ్ టర్మ్స్ని మనము మ్యాక్స్ టర్మ్స్ అంటాం. ఎంఏఎక్స్ మ్యాక్స్, టీఆర్ఎంఎస్ మ్యాక్స్ టర్మ్స్ అంటాం. ఇవి మిన్ టర్మ్స్. ఎంఐఎన్ మిన్, టీఆర్ఎంఎస్ మిన్ టర్మ్స్ అంటే ఇవి మ్యాక్స్ టర్మ్స్ అనమాట. అయితే ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పబోయా బాబు అంటే ఇక్కడ నాకు ఈ సమ్ టర్మ్స్లో 2 వేరియబుల్స్ మిస్ అయినాయి. సీడ్ అనే వేరియబుల్స్ మిస్ అయినాయి. ఆ సీడ్ అనే వేరియబుల్స్ నేను యాడ్ చేసిన తర్వాత అప్పుడు నేను కంప్లీట్ నాకు ఒక సమ్ టర్మ్ వస్తుంది. దాన్ని నేను మ్యాక్స్ టర్మ్ అంటాను అనమాట. కంప్లీట్ మ్యాక్స్ టర్మ్ అంటే స్టాండర్డ్ మ్యాక్స్ టర్మ్ అంటాం. ఇక్కడ స్టాండర్డ్ మిన్ టర్మ్ వస్తుంది, ఇక్కడ స్టాండర్డ్ మ్యాక్స్ టర్మ్ వస్తుంది. అవి ఒకసారి మనం చూద్దాము. మిన్ టర్మ్ అంటే ఏంటి, మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి చూడండి ఒకసారి. సో XY అనే ఈ టుమారో క్లాస్ వీ విల్ డిస్కస్. ఈ మిన్ టర్మ్ మ్యాక్స్ టర్మ్ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేస్తాం. ఏమైనా అర్థం కాకపోతే దయచేసి అడగండి.